శ్రీకాకుళం జిల్లాలో ఓ వృద్ధ మహిళ ఆవేదన కలచివేస్తోంది. పెన్షన్ కోసం 2 ఏళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇప్పటికీ తనకు న్యాయం జరగలేదని ఆమె వాపోతున్నారు. చనిపోయాక పెన్షన్ మంజూరు చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆమె అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ కోసం పదే వినతులు ఇచ్చినా ఎవరు పట్టించుకోవడం లేదని కన్నింటి పర్యంతమయ్యారు. జీవించడానికి పెన్షన్ ఎంతో అవసరమని తెలిపారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్తున్నా వాటి లబ్ధి నిజంగా అర్హులైన వారికి అందుతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి ఆ వృద్ధ మహిళకు తక్షణమే న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఉపాధ్యాయులు హడావిడి చేస్తున్నారు. స్మార్ట్ కేంద్రం వద్ద ఉపాధ్యాయులు హడావిడి ఏడ్చారు అంటారు, గట్టి మాట్లాడారు అంటారు. అంటే చాలా పరిష్కారం అప్పుడు పట్టింపు తెలుసుకోవాలి కదమ్మా. న్యాయం అన్యాయం అనండి లోకంలోనమ్మా. అప్పుడు పట్టింపు చేస్తుంది పోలీస్ స్టేషన్ పట్టింపు చేసుకోకపోతే ఆర్డీ మేడం పట్టింపు చేసుకోకపోతే ఎస్పీ ఆఫీస్ పట్టింపు చచ్చిపోతుంది కదమ్మా. పేరు పంపిస్తారు మడత పెట్టేసి అలా పంపిస్తారు. వచ్చిన సరాలు అదే పని ఆ డైట్ ఒకటే ఉంటుంది. ఇంట్లో జలసి చేస్తాము కాకపోతే ఏం చేయాలంటే ఎన్నో ఉదయమే చేసుకొని తీసుకెళ్ళండి. ఫోటోలు తీసుకొని పేపర్లు అంటే వేస్తున్నాయి అవన్నీ. 5 మాసాలు డిసెంబర్